రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ? ఇప్పుడు ఇదే క్వశ్చన్ వినిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్లో ఉగ్రదాడికి ముందు ఎన్నో హేట్ స్పీచ్ ఇచ్చిన భారత్ని ఉద్దేశించి చాలా అంటే చాలా నీచమైన వ్యాఖ్యలతో ఆసిమ్ మునీర్ మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడిన కొద్ది రోజులకే భారత్లోని పహల్గామ్లో ఉగ్రవాది దాడి చేసి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే ఎప్పుడైతే బుధవారం రోజు ఉదయాన భారత ఆర్మీ పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాయో అప్పటి నుంచి భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం అనేది మరింత ముదిరింది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. బట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అతను మాత్రమే ఇంతవరకు కూడా బయటకు వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి కూడా ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వలేకపోయారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆసిమ్ మునీర్ అత్యంత శక్తివైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ మొత్తం ఆపరేషన్ గురించి అతను మౌనంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏమిటంటే ఇది అతని వ్యూహాత్మకమా లేక అంటే స్ట్రాటజీ పరంగా మౌనంగా ఉంటున్నాడా లేదా భారతదేశ శక్తి ముందు అతని నిస్సహాయత కనిపిస్తోందా? సో దీన్ని ఎలా చూడాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు అని కూడా సమాచారం వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఒకటి, అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు? రెండు, అతని మౌనం ఒక స్ట్రాటజీకి చిహ్నమా? మూడోది, అతను భారత ఆర్మీకి భయపడి ఏమీ చెప్పలేక ఒక హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లో అతను ఉన్నాడా? ఇంకో క్వశ్చన్, అతను ఎక్కడున్నాడు? బంకర్లో దాక్కున్నాడా లేదా దేశం వదిలిపెట్టి పారిపోయాడా అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపైన భారతదేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ దాడులు పూర్తిగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి వాటిని అటాక్ చేసినవని కూడా భారత సైన్యం చెప్పింది. అయితే దీని తర్వాత వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. దీనిని యుద్ధ చర్యగా భావించారు. అయితే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఈ మొత్తం సంఘటనపై ఆసిమ్ మునీర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రతి సాధారణ సంఘటనపై ఎల్లప్పుడూ ముందుకొచ్చి తమ గళాన్ని వినిపిస్తుంటారు ఆసిమ్ మునీర్. కానీ ఈ సమయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆసిమ్ మునీర్ ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే ఆసిమ్ మునీర్ అతని సైన్యం నుండి పూర్తి మద్దతు లభించడం లేదని కొంతమంది నిపుణులు చెప్తున్నారంటే అతను మౌనంగా ఉంటే పాకిస్తాన్ ఆర్మీ మరింత బలహీన పడిపోతుందని కూడా చాలామంది నిపుణులు అంటున్నారు. అయితే రిటైర్డ్ మేజర్ జనరల్ రాజన్ కచోర్ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో చాలామంది సీనియర్ అధికారులు మునీర్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తుంది. అందుకే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎటువంటి నిర్ణయాత్మక చర్య తీసుకోవడం కంటే తెర వెనుక ఉండడమే తెలివైన పని అని కూడా వారు భావిస్తున్నారు. అయితే భారతదేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ సైనిక రాజకీయ బలహీనతను మరోసారి చాలా క్లియర్గా బయటపెట్టింది. అయితే భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని భయపడి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని అత్యవసర పరిస్థితిని విధించింది. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రభుత్వ అధికారుల్లో భయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ నిన్న రాత్రి కూడా నిన్న ఉదయం పాకిస్తాన్లోని పలు చోట్ల అటాక్ జరిగిన తర్వాత నిన్న రాత్రి పాకిస్తాన్ కూడా డ్రోన్స్తో అదేవిధంగా కొన్ని క్షిపణులతో అటాక్ చేసింది. దానికి సంబంధించిన మ్యాప్కి సంబంధించిన మీరు విజువల్ కూడా చూస్తున్నారు. అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ శ్రీనగర్, అవంతిపోరా, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, అదేవిధంగా చండీగఢ్, లుధియానా, భటిండా, నాల్, ఫలోది, అదేవిధంగా
భుజ్ ఇలాంటి ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని బార్డర్ వెంట ఉన్న ఇలాంటి ప్రాంతాలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ కొన్ని డ్రోన్స్తో పాటు కొన్ని మిసైల్స్ని కూడా ఫైర్ చేసింది. కానీ భారత ఆర్మీ, భారత దళాలు యాంటీ మిసైల్ సిస్టమ్ అదేవిధంగా ఇతర వెపన్స్ వాడి ఆ డ్రోన్స్ని, ఆ మిసైల్స్ని గాల్లో ఉన్నప్పుడే పేల్చేశాయి, సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఒక్క డ్రోన్ కూడా, ఒక్క మిసైల్ కూడా భారత భూభాగాన్ని తాకకుండా భారత బలగాలు తిప్పికొట్టాయి అండ్ వాటిని కూల్చేశాయి. అయితే ఒకసారి ఆ మ్యాప్ని ఇంకోసారి చూద్దాం. అయితే ఆ మ్యాప్లో నిన్న 9 చోట్ల కూడా భారత ఆర్మీ కూడా డ్రోన్లతో దాడి చేసింది. మీరు మ్యాప్లో చాలా క్లియర్గా చూడొచ్చు. పెషావర్, అదేవిధంగా లాహోర్, ముల్తాన్, బహవల్లాపూర్, హైదరాబాద్, కరాచీ, సో ఇలాంటి ప్లేసెస్లను టార్గెట్ చేసి భారత ఆర్మీ కూడా నిన్న డ్రోన్ బాంబులతో అటాక్ చేసి కొన్ని అత్యంత శక్తివంతమైన భవనాలను కూడా నేలమట్టం చేస్తే నిన్న రాత్రి పాక్ ఆర్మీ కూడా అదే రకంగా రిటాలియేట్ చేసింది. అయితే మనం ఆ మ్యాప్ మీద చూస్తున్నాం, రెడ్ డాట్స్ ఉన్న ప్రతి ప్లేస్ కూడా పాకిస్తాన్ ఆర్మీ మనపైన దాడి చేసిన ప్రదేశాలు. అయితే గ్రీన్ డాట్ ఉన్న ప్రదేశం అంతా భారత ఆర్మీ పాకిస్తాన్ పై దాడి చేసిన ప్రదేశాలు. సో బిట్టివి స్క్రీన్ పైన మీరు చూస్తున్న మ్యాప్ నిన్న జరిగిన అటాక్స్కి సంబంధించి నిన్న పాకిస్తాన్ భారత్లోని ఏ ప్రదేశాల్లో అటాక్ చేసింది, అదేవిధంగా భారత్ పాకిస్తాన్లోని ఏ ప్రాంతాల్లో అటాక్ చేసిందని చూపిస్తూ ఒక మ్యాప్ బయటకు వచ్చింది. అయితే దానికి సంబంధించిన మ్యాప్ మీరు ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇంత హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రం ఎలాంటి కామెంట్ కూడా చేయట్లేదు, అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అయితే భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని భయపడి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితిని విధించింది. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి, ప్రభుత్వ అధికారులు కూడా భయం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే భారత నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే స్పందిస్తూ ఆసిమ్ మునీర్ పూర్తిగా ఒత్తిడిలో ఉన్నాడని, అతని మౌనం పాకిస్తాన్లో అంతర్గత స్థాయిలోని ఏవైతే వాళ్ళ మధ్య ఉన్న యూనిటీ ఉందో అది పెద్ద మొత్తంలో దెబ్బతినిందని కూడా పాండే అన్నారు. అయితే ఇంతలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆసిమ్ మునీర్పై విమర్శల దాడి చేస్తున్నారు. భారతదేశంలో వివాదానికి జనరల్ మునీర్ నిరంకుశ స్వభావం, వ్యక్తిగత ఆశయం కారణమని కూడా పేర్కొంటున్నారు. పాకిస్తాన్ సైన్యం స్వయంగా సీమాంతర ఉగ్రవాదానికి ఒక వాళ్ళే సపోర్ట్గా ఉంటున్నారు, ఆ ఉగ్రవాదానికి కూడా వాళ్ళే పెంచి పోషిస్తున్నారని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వ అత్యవసర సమావేశాన్ని కూడా ఇమ్రాన్ పార్టీ బహిష్కరించింది. ఏదైతే అఖిలపక్ష పార్టీ ఉంటుందో, ఆ అఖిలపక్ష పార్టీ సమావేశం ఉంటుందో దాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ బహిష్కరించింది. అయితే ఆసిమ్ మునీర్ మౌనం భారతదేశ సైనిక ప్రతిస్పందన ప్రభావాన్ని చూపించడమే కాకుండా పాకిస్తాన్ అంతర్గత రాజకీయ అదేవిధంగా సైనిక సంక్షోభాన్ని కూడా సూచిస్తోంది. అయితే ఈ మౌనం ఏదైనా పెద్ద ఎత్తుగడకు ఒక సిగ్నల్ లాంటిదా లేక భారతదేశ దౌత్య సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఓటమియా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా నెలకొంది. అయితే మొత్తం మీద భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్న పాకిస్తాన్ భారత్ సరిహద్దు వెంట కొన్ని దాడులు చేసిన తర్వాత భారత దళాలు వాటిని సమర్థవంతంగా గాల్లో ఉన్నప్పుడే వాటిని ఇంటర్సెప్ట్ చేశాయి, గాల్లో ఉన్నప్పుడే వాటిని కూల్చేశాయి. అయితే దాని తర్వాత అరేబియన్ సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని మోహరించి MiG-29K విమానాలను కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో కరాచీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు కూడా ధ్వంసమైంది. అయితే మొత్తం మీద చూసుకుంటే యుద్ధ మేఘాలు అటు భారత్ ఇంకా పాకిస్తాన్లో కమ్మేశాయని చెప్పుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్న ప్రశ్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడా అనే క్వశ్చన్ వినిపిస్తుంది. అతడు పారిపోయాడా లేదా బంకర్లో దాక్కున్నాడా, అసలు ఉన్నాడా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.